హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 34. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. నాతో ఒక కప్పు కాఫీ తాగుతారా అని మాన్వి సిగ్గుతో నవ్వుతో అడుగుతుంది. నేను కాదు అని చెబితే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మూర్ఖుడిని అవుతాను అని రేయాన్స్ జవాబు ఇస్తాడు. మాన్వి తేలికగా నవ్వుతుంది. ఈ రొమాంటిక్ బ్రీచ్ ఎక్కడి నుండి వస్తుంది అని ధర్మ ఆట పట్టించడం వాళ్ళు వింటారు. బహుశా మన ముద్దుల అన్నయ్య మరియు వదిన నుండి కావచ్చు అని రియా జత చేస్తూ చెప్తుంది. వాళ్ళందరూ వారిని ఆట పట్టిస్తున్నారని రేయాన్ష్కి తెలుసు. మీరందరూ బెల్లం చుట్టూ ఈగలి లాంటివారు. ఒక పురుషుడు తన భార్యతో మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు అని రేయాన్స్ చిరాకు నటిస్తూ అంటాడు. అందరూ పగలబడి నవ్వుతారు. మాన్వి బుగ్గలు ఎర్రగా మారతాయి. ఇప్పుడు మనం మన లవర్ బాయ్లో ప్రతిరోజు కొత్త కోణాన్ని చూస్తున్నాము అని చాచు నవ్వుతూ అంటారు. నువ్వు అందులో ఒక చిన్న భాగం కూడా చూడలేదు అని రేయాన్స్ తనలో తాను అనుకుంటూ నవ్వుకుంటాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని చాచి సూచిస్తుంది. రేయాన్స్ ఆమె మాటలకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు మనసులో. మాన్వి అలాంటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉందో లేదో చూడడానికి మాన్వి వైపు చూస్తాడు రేయాన్స్. మాన్వి అనిశ్చితంగా కనిపిస్తుంది కాబట్టి రేయాన్స్ ప్రస్తుతానికి నిర్ణయించుకుంటాడు బయటకు వెళ్దామని. కొంత సమయం తర్వాత మేము వెళ్తాం అని రేయాన్స్ అంటాడు. వాళ్ళు అంగీకారంగా తల ఊపుతారు. అర్ధరాత్రి అవుతుంది. మాన్వి సగం నిద్రలో ఉండగా మాన్వి ఫోన్ మోగడం మొదలవుతుంది. ఈ సమయంలో ఎవరు కాల్ చేస్తున్నారు అని అనుకుంటూ కాలర్ ఐడిని తనిఖీ చేయకుండానే మాన్వి కాల్కు సమాధానం ఇస్తుంది. హలో నా భార్య అని రేయాన్స్ గొంతు వినిపిస్తుంది. మాన్వి ఆశ్చర్యంగా ఫోన్ వైపు చూస్తుంది. తర్వాత వెనక్కి తిరిగి మంచం పక్కన చూస్తే రేయాన్స్ మంచం మీద లేడు. నువ్వు ఎక్కడున్నావు అని మాన్వి లేచి కూర్చుంటూ అడుగుతుంది. మీ అందాల నిద్రకు భంగం కలిగించినందుకు క్షమించండి, కానీ నువ్వు భవనం బయటికి రాగలవా దయచేసి అని అడుగుతాడు రేయాన్స్. రేయాన్స్ ఆ మాటలను చాలా మృదువైన స్వరంతో అంటాడు. మాన్వి వద్దు అని చెప్పలేకపోయేంత మృదువుగా. సరే, నేను వస్తున్నాను అని మాన్వి సమాధానం చెప్తూ లేచి ముఖం కడుక్కుంటుంది. ఈ సమయంలో రేయాన్స్ మాన్విని బయటికి ఎందుకు పిలుస్తున్నాడు అని అనుకుంటూ మాన్వి కిందకి నడిచి భవనం నుండి బయటకు అడుగు పెడుతుంది. షాక్తో స్తంభించిపోతుంది బయటకు వెళ్ళగానే. రేయాన్స్ లెదర్ జాకెట్ వేసుకొని, లెదర్ ఫ్యాన్స్ మరియు నల్ల హెల్మెట్ ధరించి ఒక సొగసైన నల్లటి సూపర్ స్పోర్ట్స్ బైక్పై కూర్చొని ఉంటాడు. రేయాన్స్ పూర్తి మాఫియా బాస్ లాగా కనిపిస్తున్నాడు ఆ దుస్తులలో. అలా ఇది ఏమిటి అని మాన్వి అతని వైపు నడుస్తూ అడుగుతుంది. రేయాన్స్ నవ్వుతూ అప్రయత్నంగా చల్లగా కనిపిస్తాడు. నాకు తెలిసినంతవరకు నా భార్యకు రాత్రిపూట బైక్ రైడ్ కోరుకుంది మరియు మంచి భర్తగా నేను నా భార్య కోరికను తీరుస్తున్నాను అని రేయాన్స్ చెప్తుండగా మాన్వి గుండె వేగంగా కొట్టుకుంటుంది. నిన్ను బైక్ రైడ్కి తీసుకువెళ్ళే గౌరవం నాకు ఇస్తావా అని రేయాన్స్ కొంచెం వంగి అడుగుతాడు. మాన్వి నవ్వకుండా ఉండలేకపోతుంది. నీకు బైక్ డ్రైవింగ్ కూడా తెలుసా అని మాన్వి ఆట పట్టిస్తుంది. రేయాన్స్ మాన్వికు హెల్మెట్ ఇస్తాడు. నేను అన్నీ డ్రైవ్ చేయగలను నా భార్య, చూడాలనుకుంటున్నావా అని రేయాన్స్ నవ్వుతూ అంటాడు. ఆ మాటలకు మాన్వి కళ్ళు పెద్దవి అవుతాయి. డబుల్ మీనింగ్ అర్థమైంది. మాన్వి ముఖం సిగ్గుతో ఎర్రగా అవుతుంది. వెళ్దాం అని మాన్వి త్వరగా అంటుంది. తన తలలో ఏర్పడుతున్న చిత్రాలను విస్మరించడానికి ప్రయత్నిస్తూ మాన్వి ఊహించుకోవడం ఆపుతుంది. మాన్వి అతని వెనక కూర్చుంటుంది.
మరియు రేయాన్స్ అద్దంలో నుండి మాన్వీని చూస్తాడు. నన్ను గట్టిగా పట్టుకో, నేను నెమ్మదిగా వెళ్ళను అని రేయాన్స్ ఆట పట్టించే స్వరంతో అంటాడు. మాన్వి రేయాన్స్ భుజాలను పట్టుకొని తర్వాత అతని భుజాన్ని తేలికగా కొడుతుంది. పట్టుకోవడం ఇలా కాదు, ఇలా అంటూ రేయాన్స్ మాన్వి చేతులను తీసుకొని తన నడుం చుట్టూ పెట్టుకుంటాడు. అతని చర్యలకు మాన్వి గుండె చప్పుడు విపరీతంగా పెరిగిపోతుంది. నువ్వు సౌకర్యంగానే ఉన్నావా అని రేయాన్స్ నిజమైన ఆందోళనతో అడుగుతాడు. మాన్వి రేయాన్స్ ఆలోచనా విధానముకు నవ్వి తల ఊపుతోంది. రేయాన్స్ బైక్ స్టార్ట్ చేస్తాడు మరియు వారు భవనం నుండి బయలుదేరుతారు. వారి అంగరక్షకులు సురక్షితమైన దూరంలో వారిని అనుసరిస్తూ ఉంటారు. ఆ బాడీగార్డ్స్ను మాన్వి గమనిస్తుంది. రోడ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి మరియు చల్లని గాలి తాజాగా అనిపిస్తుంది. ఇది మాన్వి బకెట్ లిస్ట్లో ఉందని మరియు రేయాన్స్ దానిని సాధ్యం చేస్తున్నాడని గ్రహించి మాన్వి ఆనందంతో నవ్వుతుంది. మాన్వికు తెలియకుండానే అతన్ని కౌగిలించుకుంటుంది, చాలా గట్టిగా. ఎక్కడికి వెళ్ళాలనుంది అని అడుగుతూ రేయాన్స్ బైక్ వేగం పెంచుతాడు. మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా నేను ఆనందంగా ఉంటాను అని మాన్వి జవాబు ఇస్తుంది. రేయాన్స్ తల ఊపుతాడు. మీరు నాకు ముందే చెప్పి ఉండాల్సింది, అప్పుడు నేను మారగలిగేదాన్ని, మంచి డ్రెస్ వేసుకునేదాన్ని. ఇప్పుడు నేను నైట్ డ్రెస్లో ఉన్నాను అని మాన్వి అంటుంది. అతని స్టైలిష్ లుక్తో పోలిస్తే తన సాధారణ దుస్తులను చూస్తూ అలా అనుకుంటుంది. పర్వాలేదు, నువ్వు అన్నిటిలోనూ పర్ఫెక్ట్గా ఉంటావు నా భార్య అని రేయాన్స్ అంటాడు. మాన్వికు సిగ్గు ఇంకా ఎక్కువవుతుంది. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక కారు వారి పక్కన ఆగుతుంది. కారు లోపల ఉన్న అమ్మాయిల గుంపు పార్టీ నుంచి తిరిగి వస్తున్నారు. కానీ వాళ్ళు రేయాన్స్ వైపు ఎందుకు చూస్తున్నారు? మాన్వి వాళ్ళ చూపులను అనుసరిస్తూ మరియు వాళ్ళు అతని వైపు చూస్తున్నారని గ్రహిస్తుంది. అయ్యో, ఎవరినైనా చూడటానికి అవి ఎంత చౌకగా ఉంటాయి, వేరే వాళ్ళ భర్తని చూస్తున్నారు అనుకుంటూ మాన్వి వాళ్ళ వైపు చూస్తుంది. కానీ వాళ్ళు హెల్మెట్ ఉండడం వల్ల మాన్వి ముఖాన్ని చూడలేకపోతున్నారు. చిరాకుగా మాన్వి రేయాన్స్ను మరింత గట్టిగా కౌగిలించుకుంటుంది. రేయాన్స్ మాన్వి చేయి పట్టుకుంటాడు. మాన్విను అద్దంలోంచి అతని వైపు చూస్తుంది. రేయాన్స్ నవ్వుతూ ఉంటాడు. తర్వాత రేయాన్స్ మాన్వి చేతును తన హెల్మెట్ దగ్గరికి తీసుకొని మెల్లగా ముద్దు పెట్టుకొని మళ్ళీ తన పొట్ట మీద తన చేతిని పెట్టుకుంటాడు. మాన్వి గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. మాన్వి అసూయ పడుతుందని రేయాన్స్ గమనించాడా? నేను పూర్తిగా నీవాడినే అని రేయాన్స్ మాన్వి మనసు చదువుతున్నట్లుగా అంటాడు. మాన్వి కడుపులో సీతాకోక చిలుకలు విపరీతంగా తిరుగుతాయి మరియు మాన్వి ముఖం మరింత వేడిగా అనిపిస్తుంది. రేయాన్స్ మాన్విను నిశ్శబ్ద వీధిలో ఉన్న ఒక చిన్న టీ స్టాల్కి తీసుకెళ్తాడు. మాన్వి బైక్ దిగి అతన్ని అనుసరిస్తుంది. స్టాల్ చిన్నది కానీ శుభ్రంగా మరియు హాయిగా ఉంది. నీకు టీ కావాలా లేదా కాఫీ కావాలా అని రేయాన్స్ అడుగుతాడు. టీ అని మాన్వి అంటుంది, చాలా రోజులుగా టీ తాగలేదని గ్రహిస్తూ. ఇదిగో అని రేయాన్స్ మాన్వికు ఒక కప్పు ఇచ్చి మాన్వి పక్కన బెంచ్ మీద కూర్చుంటాడు. చలి ఎక్కువ అవుతుంది, మీ టీ ఎక్కడా అని మాన్వి తనది తాగుతూ అడుగుతుంది. నన్ను తాగమంటావా అని రేయాన్స్ మాన్విని చూస్తూ అడుగుతాడు. మాన్వి తల ఊపుతుంది. సరే అని రేయాన్స్ మాన్వి కప్పు తీసుకొని మాన్వి తాగిన చోట నుంచే తాగుతూ ఉంటాడు. మాన్వి కడుపులో సీతాకోక చిలుకలు మళ్ళీ వెళ్తాయి. ఇది బాగుంది అని రేయాన్స్ వెక్కిరించే చిరునవ్వుతో అంటాడు. మనం ఇంటికి వెళ్దాం అని మాన్వి టీ తాగడం ముగించి అంటుంది. రేయాన్స్ నిలబడి వారి హెల్మెట్లు తీసుకొని
తన జాకెట్ను మాన్వి చేతికి ఇస్తాడు. ఇదిగో, ఇది వేసుకో అని అంటాడు రేయాన్ష్. కానీ నువ్వు అని మాన్వి మొదలు పెడుతుంది. కానీ రేయాన్ష్ మాన్వి మాటలను మధ్యలోనే ఆపేస్తాడు. నేను బాగున్నాను, నువ్వు వేసుకో అని రేయాన్ష్ పట్టుపడతాడు. మాన్వి ఆ జాకెట్ను వేసుకుంటుంది. జాకెట్ వేసుకొని అతని వెనక కూర్చొని మాన్వి అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. దీనికి చాలా ధన్యవాదాలు అని మాన్వి మెల్లగా అంటుంది. నాకు కృతజ్ఞతలు చెప్పకు, కానీ నువ్వు నాకు వేరే విధంగా తిరిగి చెల్లించవచ్చు అని రేయాన్ష్ నవ్వుతూ అంటాడు. వద్దు, నేను నీకు కృతజ్ఞతలు చెప్పడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు అని మాన్వి జవాబు ఇస్తుంది. రేయాన్ష్ నవ్వుతాడు. చివరికి వారు భవనానికి తిరిగి వచ్చి తమ గదికి వెళ్తారు. గుడ్ నైట్ అని మాన్వి కళ్ళు మూసుకుంటూ అంటుంది. కానీ రేయాన్ష్ మాన్వీను తన చేతుల్లోకి లాక్కుంటాడు. రేయాన్ష్ మాన్వీను గట్టిగా కౌగిలించుకొని మాన్వి తలని తన ఛాతీపై పెట్టుకుంటాడు. అతని కౌగిలిలో ప్రశాంతంగా నిద్రించడానికి మాన్వి బయలుదేరుతుంది. గుడ్ నైట్ నా భార్య అని రేయాన్ష్ మెల్లగా చెప్తాడు. మాన్వి అప్పటికే నిద్రలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.